గారు మీ అందరూ కూడా మిషన్ ట్రైనింగ్ పొందారు. ఈ మిషన్ ట్రైనింగ్తో ఆర్థిక స్వావలంబనతో పాటుగా ఆరోగ్య ప్రదాయాన్ని మీ అందరూ కూడా యోగా నేర్చుకున్నారు. ఆరోగ్య ప్రదాయాన్ని కూడా పొందారు. మీరు అంటే కొంతమంది నేర్చుకోలేదు. మీరు మళ్ళీ ఒక క్లాస్ పెట్టుకొని యోగా కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలన్నారు. ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా లేకుండా మీరు తింటం మానేసి పిల్లలకి భర్తకి పెట్టి పస్తులు ఉంటారు. పస్తులు అంటే పస్తులు కాదు, ఈసారి తర్వాత తిందామని పనులు పడిపోతారు. అట్లా కాదు, ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండడానికి కొంత సన్నీళ్ళు వేడి నీళ్ళు సన్నీళ్ళు చూడన్నట్టుగా మీరు సార్ చెప్పినట్టుగా మీరు ఈ నేర్చుకున్నది మానకుండా మీరు ఎంతో కొంత వారు బయటికి వెళ్ళి తెచ్చేవాళ్ళు ఉంటారు, ఇద్దరు వెళ్ళి సంపాదించేవాళ్ళు ఉంటారు. మీరు ఇంట్లో కూర్చొని జాబ్ చేసేవాళ్ళు కంటే ఎక్కువ సంపాదించేవాళ్ళు ఉంటారు. అంచేత మీరు దీన్ని మీరు నేర్చుకున్నటువంటి వృత్తిని దినాభివృద్ధి చెందాలనంటే మీరు సాధన చేయాలి. సాధన మన పనులు సమకూరు ధనమున అన్నారు. మీరు చేసే కొద్ది మీకు మీ పనితనం ఇంప్రూవ్ అవుతారు. మీ పనితనంలో మేడం గారు నేర్పించినటువంటి మెలకువలు కూడా మీకు తెలుస్తాయి. అంచేత దీనికి సంబంధించినటువంటి కోర్స్ పుస్తకాలు ఉంటాయి, అవి కూడా తెలుసుకోండి. ఎందుకంటే మీకు చక్కగా అర్థమవుతుంది. చెప్పేసి ఉన్నారు కదా, మీకు అర్థమైపోతుంది. మంచి స్టాండర్డ్ బుక్ ఒకటి తెచ్చుకొని మీరు దాన్ని చూసుకుంటూ ఏదైనా మేడం గారి నెంబర్ ఉంటారు మీ నెంబర్ దగ్గర. మీకు ఏదైనా అనుమానం అయితే వెంటనే మేడం గారికి చెప్తే అది చూస్తే తెలుసుకొని మీరు వెంటనే రెస్పాండ్ అవుతారు. మీరు ఈ విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. స్టార్ట్